తన దేశం చంకనాగిపోతుంటే ఎక్కడో ఉన్న అమెరికా ఓడి ఏదో చెప్పాడని ఏడాగుతాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. గాజా నుంచి ఆ మధ్యన వచ్చి దాడులు చేసినటువంటి దుర్మార్గులకు సంబంధించినటువంటి అంశాలు నువ్వు యుద్ధం ఆపు వాళ్ళతో శాంతి చేసుకో అంటుంటాడు ట్రంప్. అదేమంటే ఓ 30 శవాలు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఆ శవాలు తీసుకో, ఓ 15 మంది 20 మంది బతుకున్నారంటే వాళ్ళని తీసుకో, దాంతో వాళ్ళని వదిలేసి వాళ్ళ దేశ ప్రజల్ని కిడ్నాప్ చేస్తే వాళ్ళ దేశానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళు అదే పాయింట్తో ఇన్ని రోజులుగా ఏడాది నుంచి నాటకం ఆడుతూ ఉన్నారు. సిగ్గు శరము నీతి నియమము ఏమాత్రం లేని నీచ రాజకీయం, తన ప్రతిష్ట తనకి శాంతి అవార్డు అన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఉగ్రవాదులను ఎత్తిన పెట్టుకుంటూ అరాచకం చేస్తున్నటువంటి ట్రంప్ తీసుకొస్తున్నటువంటి అన్యాయమైనటువంటి వ్యవహారం ఇది. అదేమంటే గాజాలో వాళ్ళని చంపడం తప్పు కాదు, ఖచ్చితంగా తప్పు కాదు. ఎందుకంటే నీచాతినీచంగా తమ మధ్యలోనే అంతమంది తీవ్రవాదులను పెట్టుకుని పుట్టినప్పటి నుంచినే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ కడుపులో ఉన్నప్పటి నుంచినే విషాన్ని నింపుతున్నటువంటి వాళ్ళు విషపు పురుగులు, విషపు పాములు, సమాజానికి ప్రమాదకారులు, ప్రపంచానికి ప్రమాదకారులు. అట్లాంటి వాళ్ళని వెనకేసుకుని వస్తూ వాళ్ళ రక్షణ కోసం తమ బిడ్డల్ని, తమ అత్తల్ని, తమ కూతుళ్ళని, తమ బిడ్డల్ని, తమ భార్యల్ని పెడుతున్నటువంటి వాళ్ళు అక్కడ బ్రతకడానికి అనర్హులే. వాళ్ళు ఆ దేశం నుంచి తీవ్రవాదాన్ని తమంతట తాము తరిమి కొట్టగలగాలి, లేదా ఆ తీవ్రవాదులకు వ్యతిరేకంగా నిలబడాలి. అప్పుడు మాత్రమే గాజా పౌరులాగా చూడాలి, లేదంటే వాళ్ళని చూడడం కూడా అనవసరం. అట్లాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు అక్కడ ఇవాళ తాజాగా 98 మందిని లేపేసింది ఇజ్రాయెల్. మళ్ళీ దాని వెనకాల ఎవడో ఉండుంటాడు. అసలు సంగతి ఏంటన్నది రేపో మాపో బయటకు వస్తుంది ఎవరిని లేపేశారన్నది.